క్యాడర్ మీటింగ్ అన్నటువంటిది పెట్టుకున్నాం ముఖ్యమంత్రి స్థాయిలో. పెట్టుకున్నప్పుడు ఏం చెప్పాలి? దిశానిర్దేశం చేయాలి, డిసిప్లిన్ గురించి మాట్లాడాలి, ఎలా రాష్ట్రం ముందు. అలా కాకుండా కులాల మధ్యన చిచ్చుపెట్టే విధంగా మాట్లాడడం, కులాల పేర్లు చెప్పి మాట్లాడడం, కులాల మధ్యన ఐక్యత లేకుండా చేసేటువంటి పాత్ర నువ్వు పోషిస్తూ మళ్ళీ మిగిలిన పార్టీ వాళ్ళపైన నిందలేసేటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. పేదవాడికి అవసరమైనటువంటిది కూడు గుడ్డ. ఈ రూపంలో ఎంత బాగా ఆలోచన చేశారు, ఏ రకంగా వాళ్ళకి మంచి జరగడం కోసం విద్యను ఏ రకంగా అభివృద్ధి చేశారు. స్కూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి స్కూలు బాగుండాలా, డిజిటల్ క్లాసెస్ ఉండాలా, అత్యున్నత స్థాయిలో విద్యార్థులు తయారవ్వాలా, గ్లోబలైజేషన్కి సిద్ధం కావాలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాంపిటీషన్ సిద్ధపడాలా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది పెట్టి వాళ్ళని దాదాపుగా యునైటెడ్ నేషన్స్కి, న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ప్రసంగించేటువంటి స్థాయికి తీసుకొచ్చాడు. ఆ రోజు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ గురించి హేళన చేశారు. వైద్యపరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి ఊర్లో హెల్త్ సెంటర్తో పాటు ఎంత బాగా ప్రతి చోట హాస్పిటల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలా అని చెప్పి ప్రతి ఏరియాలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ ఫిలప్ చేసి కొత్తగా రిక్రూట్ చేసుకొని ఎక్విప్మెంట్ సమకూర్చి అన్నీ చేస్తే నిర్లక్ష్యం చేస్తేవి. ఈరోజు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే దాన్ని పక్కదోవ పట్టిస్తున్నాం. మరొక పక్క పోర్ట్స్ కంప్లీట్ అయిపోయిన స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు ఈరోజు అరాకొరా ఖర్చు పెట్టి అది నీ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాం. ఏది కూడా నీకు స్వయంగా ఆలోచన చేసి నీ హాయంలో పలాంది జరిగింది అనేటువంటి చెప్పేటటువంటి ధైర్యం మీకు లేకపోయింది. గతంలో చేసేటివి మళ్ళీ ఇది చేసుకోకపోవడం. ప్రాజెక్టుల గురించి మాట్లాడతావు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నెగ్లెక్ట్ చేశావు వీటన్నిటిపైన అని చెప్పి ఏ రోజు కనీసం పశ్చాత్తాపపడేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయకపోవడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు? ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఒక హౌస్ గృహప్రవేశం చేసేటప్పుడు కనీసం ఇంకిత జ్ఞానంతో మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడు మంజూరైనా, ఎక్కడ కంప్లీట్ అయింది, నువ్వు వెళ్ళినటువంటి నియోజకవర్గంలో ఎన్ని పక్కా గృహాలు కట్టుకోగలిగారు, గతంలో నీ హయాంలో ఎన్ని చేసుకోగలిగారు, ఎన్ని కొత్త ఊళ్ళు నిర్మించబడ్డాయి, ఎంతమందికి ఇంటి స్థలాలు ఇచ్చి చేశారు, ఆ కంప్లీట్ వివిధ దశల్లో ఉండి పెండింగ్ వర్క్స్ ఉన్నటువంటి కాలనీలని మౌలిక వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నావు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి స్థలం ఇస్తే సరిపోదు అని చెప్పి ఆ కాలనీలకు విద్యుత్ ఏర్పాటు చేయడం అయితే ఏమి త్రాగునీటి కోసం ఖర్చు పెట్టడం అన్నీ కనపడలేదా మీకు? ఎంత ఆలోచన ఉండాలని చెప్పండి ఒక నాయకుడికి. అరాకొరగా అలా పెరగకూడదు. మనం ఇచ్చినటువంటి ఇంటి స్థలం వాల్యూ పెరిగే కొద్దీ ఆ ఇంటి యజమాని యొక్క పరిస్థితి మంచిగా ఇంప్రూవ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆలోచన చేసి ఎక్కడికక్కడ స్థలాలు తీసుకొని పేదవాళ్ళకు ఉండాలని చెప్పి ఆలోచన చేశారు కదా. మీరు ఎందుకు అట్లాంటి ఆలోచన ఏ రోజు కూడా చేయట్లేదు? నేను చెప్పేటప్పుడు ఒక హౌసింగే కాదు, ఏ విషయంలో కూడా మీరు ఆలోచన చేయకపోయారు. కేవలం మభ్యపెట్టే ప్రయత్నమే మీరు చేసుకుంటూ వస్తున్నారు. మీకు అనిపించదా, బాధ అనిపించదా, మీకు సిగ్గు అనిపించదా ఇట్లా క్రెడిట్ చోరీ చేయడం విషయంలో? ప్రతి దాంట్లో క్రెడిట్ చోరే మీ అంశంగా పెట్టుకుంటున్నారు. ఏదైనా కూడా నీ సొంతంగా నువ్వే చేసి అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి నీ హాయంలోనే ఎండ్ అయింది ఏది చెప్పలేకపోయినటువంటి పరిస్థితిలో మీరున్నారు అని అంటే మీకు ఏ పార్టీ ప్రేమ ప్రజలపైన ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అప్పుల గురించి అంతే నవ్వుల పాలయ్యావు. ఏ రోజైతే నీ నేమ్ డిఫేమ్ అవుతుందో ఆ రోజున కొత్త అంశం లేవనెత్తుతావు. ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు లాగేటువంటి పరిస్థితి. గోమాంసం గురించి ఏదైతే మీ వాళ్ళు పట్టుబడ్డారు రెడ్ హ్యాండెడ్గా దాన్ని పక్కదో కొట్టించడం గురించి మళ్ళీ తిరుపతి లడ్డు అంటూ ఏ ఒక్కరు కూడా పాపాలు చేసిన వాళ్ళని ఎవరిని వదలొద్దండి, కానీ రాజకీయం కోసం వాడుకోవద్దు. ఎట్లా జరిగింది, ప్రాసెస్ ఎలా ఉంది, మనం మాట్లాడేటువంటి మాట దేవుడి మనోభావాలు దెబ్బతింటాయి, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అన్నటువంటి ఆలోచన లేకుండా నీ రాజకీయం కోసం ఏది పడితే అది చేయడం కరెక్టా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మనకు భయం ఉండాలా, భక్తి ఉండాలా, మనలో డిసిప్లిన్ అటువంటిది ఉండాలా. ముందుగా మన దేశంలో మిస్ అవుతున్నది ఏది? డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఏ రకంగా తీసుకురావాలన్నటువంటి ఆలోచన నీకు లేకపోగా మీరే నీ రాజకీయ ఎదుగుదల కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం దేనికైనా రెచ్చగొట్టే పరిస్థితికి తీసుకొస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీచ రాజకీయాలు ఎక్కడా లేకుండా పోతున్నాయి. దేనికైనా దిగజారడమే. నీకు కాదు అనుకున్నప్పుడు నీకు మేలు, నీ వాళ్ళు కాదంటే ఏదైనా చేయడానికి సిద్ధహస్తుగా తయారైపోయారు. ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. అనేకమంది విలువలు ఉంటాయి. మీరు విలువల గురించి మాట్లాడతారే కానీ ఆచరించే దగ్గర 1% ఉండదు. కేవలం విజనరీ అని మీరు చెప్తుంటారు కానీ మీకు నిజంగా ఈ రాష్ట్రాన్ని ముందుకెళ్ళటానికి కానీ పేద ప్రజలకు చేయటం కోసం కానీ ఎక్కడ మీరు విజనరీ కాదు, ఏమి కాదు. కేవలం మీరు మభ్యపెట్టేటువంటిదే. మీకు మంచి ఆలోచనలు ఏంటంటే
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హౌసింగ్ విషయంలో ఎలా ఆలోచన చేశాడు, సంక్షేమం విషయంలో ఎవరి కోసం అమలు చేశారు, అదే రకంగా డెవలప్మెంట్ విషయంలో లాంగ్ రన్ ఉండాలని చెప్పి వైజాగ్లో ఐటీ దగ్గర నుంచి పోర్ట్స్ గురించి ఎవరు మంచి ఆలోచన చేసేటువంటిది ఏ రోజైనా మీరు ఆలోచన చేసుకున్నారా? అలా కాకుండా కేవలం డిగ్రేడ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు తప్పితే మీది ఏ రోజు కూడా మేలు చేసినటువంటి ప్రక్రియలో ముందుకు వెళ్ళలేదు. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం హౌస్ సైడ్స్ కోసం, బిల్డింగ్స్ కోసం, కేవలం ఇళ్ల నిర్మాణం కోసం, పేద ప్రజల ఆస్తి పెంచడం కోసం, వాళ్ళకు ఫ్రీగా అక్కచెల్లెలకు ఒక ఆస్తి ఏర్పడాలనే ఉద్దేశంతో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు 18 నెలల్లో ఎంత ఖర్చు పెట్టారు? ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పావు, మళ్ళీ ఎందుకు మాట మార్చేసి అసలు దాని గురించి మాట్లాడట్లేదు? దీనిపైన సమాధానం చెప్పాలి మీరు. కేవలం ప్రతిపక్షాన్ని హేళన చేసి మాట్లాడడం కాదు, ప్రశ్నించేటువంటి దాంట్లకు సమాధానం చెప్పే ధైర్యం కూడా మీకు ఉండాలి. దాన్ని ఇలా మేము చేయగలిగినామన్నటువంటి ఆన్సర్ చేసుకునే విధానం కూడా మీ దగ్గర ఉండాలి. అవి ఏవీ లేకుండా పోయినాయి. కేవలం హేళనగా మాట్లాడడం. ఈరోజు ఎన్ని కుటుంబాలను నువ్వు మభ్యపెడుతున్నావు చెప్పండి. విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది. నిరుద్యోగ భృతి అన్నావు, అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు, ఎక్కడ చూపించంటే మాట్లాడడం. ఉద్యోగస్తుల పరిస్థితి అయితే దయనీయంగా తయారైపోయింది. అప్పుల పరిస్థితి అయితే రోజుకు గంటకు 50 కోట్లు అప్పు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పటికే 2 లక్షల కోట్ల పైగా అప్పుల పాలు చేసేది రాష్ట్రాన్ని. గత ప్రభుత్వం ఎంత చేసింది అనేది ఆధారంతో సహా చూపించడం జరుగుతోంది. దానిపైన సమాధానం చెప్పావు. అన్నీ కూడా ఏది కూడా అలిగేషన్స్ చేయడమే కానీ నీ పని, బురద జల్లేది ఏదో ఒక రకంగా మీరు అడుక్కోండి అన్నటువంటిదే కానీ మంచి చేద్దాం అన్నటువంటి ఆలోచన లేకుండా దొంగదారులు ఆలోచన చేయడం. మంచి నీకు ఎప్పుడైతే నువ్వు ప్రజలను ప్రశ్నిస్తారన్న రూపంలో ఏదో ఒక టాపిక్ తెచ్చి డైవర్ట్ చేసేటువంటిదే రాజకీయం అనుకుంటున్నారు. అది రాజకీయం అన్నారు, దాన్ని అది స్వార్థం అంటారు. పద్ధతులు మార్చుకొని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కొనసాగించే విధంగా నీకంటూ మంచి చేసేటువంటిది, నీకంటూ ఆలోచన చేసేది ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడింది అన్నటువంటిది చెప్పుకునేటువంటి ధైర్యం నాయకుడికి కలగాలి. ఆ ఆలోచన నీకు కలగజేస్తాడని, ఆ ఆలోచన బుద్ధి నీకు రావాలా అని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికైనా ఇతరులు చేసింది నీది కాదు, ఇతరులు చేసింది ఇతరులు ఎంత చేశారో వాళ్లకు అది ఇవ్వు. దొంగతనం చేసి క్రెడిట్ లాక్కునేటువంటి ప్రయత్నం మానుకోవాలా అని చెప్పి హితవు చేస్తున్నాను.